హాయ్. Who are you? ఇలాంటి షార్ట్స్ని చూసినప్పుడే అసలు ఉంటామా పోతామా అనిపిస్తుంది. అంత సడన్గా మీదికి వస్తే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు పైకి పోతారు. ది కాంజూరింగ్ నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ ఫిలిం ఫ్రాంచైజ్, అది కూడా హాలీవుడ్లో. యాక్చువల్లీ చెప్పాలంటే హర్రర్ ఫిలిమ్స్ని హ్యాండిల్ చేయాలంటే మన వాళ్ళ తర్వాతనే ఎవరైనా, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు జాంబీస్ని చూపించి కూడా దాన్ని హర్రర్ ఫిలిం అంటారు. హర్రర్ ఫిలిం అంటే ఎలా ఉండాలి, చూసేవాడికి కింద పైన తడిసిపోవాలి, అలాంటి హర్రర్ ఫీల్ రావాలి. అయితే హాలీవుడ్ హర్రర్ ఫిలిమ్స్లో నాకు అలా మంచి హర్రర్ ఫీల్ వచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అవి ది కాంజూరింగ్, యానబెల్, ది నన్. ఈ మూవీస్ అన్నీ కూడా ది బెస్ట్ హర్రర్ ఫిలిమ్స్. అయితే ది కాంజూరింగ్ యూనివర్స్లోనే ది నన్ ఇంకా యానబెల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇదంతా కూడా ఒక హర్రర్ యూనివర్స్. ప్రతి మూవీకి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుంది. ఇప్పటికే యూనివర్స్లో టోటల్గా 9 ఫిల్మ్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 5న ది కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ అనే మూవీ వస్తుంది. ఇది యూనివర్స్లో రాబోతున్న 10th మూవీ. ఈ మూవీస్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ని అయితే సంపాదించుకున్నాయి. అలాగే మన ఇండియాలో కూడా ఈ కాంజూరింగ్ యూనివర్స్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈవెన్ నాకు కూడా ఈ మూవీస్ అంటే చాలా ఇష్టం. అయితే చాలామంది కాంజూరింగ్ ఫ్యాన్స్కి అసలు ఇంతకీ ఏంటి యూనివర్స్, ఎలా స్టార్ట్ అయింది, ఇందులో కనిపించే డీమన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ ఏంటి, అవి ఎందుకని బయటకు వస్తాయి, ఈ కాంజూరింగ్ యూనివర్స్ యొక్క టైం లైన్ ఏంటి, అంటే ఇందులో జరిగే స్టోరీ అంతా కూడా ఏ ఇయర్లో జరుగుతూ ఉంటుంది, ప్రతి మూవీకి ఉన్న కనెక్షన్ ఏంటి, అంటే మూవీ ఎలా ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ కాంజూరింగ్ యూనివర్స్లో ఉన్న మూవీస్ని మనం ఎలా క్రోనోలాజికల్ ఆర్డర్లో చూడాలి, అంటే ఇయర్ వైజ్గా కథ మనకు అర్థమయ్యేలా ఎలా చూడాలి, ఇలా ఈ యూనివర్స్ గురించి 1 కాదు 2 కాదు చాలా విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏంటి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాట. అలాగే కామెంట్ బాక్స్లో హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోకి అయితే హైప్ ఎక్కించండి. నెంబర్ 1 ది కాంజూరింగ్ యూనివర్స్. ముందుగా నేను మీకు ఈ కాంజూరింగ్ అనబడే హర్రర్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంజూరింగ్ యూనివర్స్ అనేది న్యూ లైన్ సినిమా మరియు వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఒక హర్రర్ ఫ్రాంచైజ్. ఇది 2013లో జేమ్స్ వాన్ డైరెక్షన్లో వచ్చిన ది కాంజూరింగ్ మూవీతో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కాంజూరింగ్ యూనివర్స్లో మనం చూసే కథ నిజ జీవితంలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు అయిన ఎడ్ మరియు లొరెన్ వారెన్ యొక్క కథ. ఈ ఎడ్ మరియు లొరెన్ వారెన్ నిజ జీవితంలో మొగుడు పిల్లలు, వీళ్ళు దయ్యాలను విడిపించే భూత వైద్యులు లాంటి వాళ్ళు. ఈ కాంజూరింగ్ యూనివర్స్లో కొంత ఫిక్షనల్ స్టోరీతో పాటు ఈ ఎడ్ మరియు లొరెన్ వారెన్ నిజ జీవిత కథను చూస్తాం. వీళ్ళు నిజ జీవితంలో ఎన్నో పారానార్మల్ ఇన్సిడెంట్స్ని ఎదుర్కొన్నారు. వాటిని మనము ఈ యూనివర్స్లో చూస్తాం. ఈ ఫ్రాంచైజ్లో చాలా స్పిన్ ఆఫ్స్, ప్రీక్వెల్ మూవీస్ అయితే ఉంటాయి. ఇందులో దయ్యాలు, డీమన్స్, శపించబడిన వస్తువులు కీలక పాత్ర అయితే వహిస్తాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మూవీలో కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఈ షార్ట్స్ని మీరు కన్ను ఆర్పకుండా, మీ తలను పక్కకు తిప్పకుండా, కళ్ళు మూసుకోకుండా అసలు చూడలేరు. ఎందుకంటే ఆ షార్ట్ని చూసేటప్పుడు సడన్గా దయ్యం అనేది మీ ముందుకైతే వస్తుంది, గుండె ఆగినంత పని అవుతుంది, కానీ మంచి థ్రిల్ ఉంటుంది. అలాగే దీన్ని మించిన హర్రర్ ఫీల్ మనకు ఏ మూవీ ఇవ్వదు. ది కాంజూరింగ్ యూనివర్స్కి సంబంధించిన సమాచారం ఇది. నెంబర్ 2 టైం లైన్. ఈ టైం లైన్లోనే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెంబర్ 1 ది నన్. ఈ మూవీ 2018లో అయితే రిలీజ్ అయింది. క్రోనోలాజికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ చూడవలసిన మూవీ ఇది. ది నన్ మూవీ స్టోరీ అంతా కూడా 1952లో అయితే జరుగుతుంది. రొమానియా కాటా మొనస్టరీ చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. ఒక యంగ్ నన్ అక్కడ సూసైడ్ చేసుకోవడంతో వాటికన్ ఫాదర్ బర్క్ మరియు సిస్టర్ ఐరిన్ని ఆ నన్ సూసైడ్ ఎందుకు చేసుకుంది అనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళ సంస్థ అక్కడికైతే పంపుతుంది. ఇంకా అక్కడ మనకు ఫ్రెంచి అనే ఒక అతనైతే పరిచయం అవుతాడు.
ఫ్రెంచి సహాయంతో ఐరిన్ వాలక్ అనే దయ్యాన్ని అయితే కనుగొంటుంది. ఈ వాలక్ చాలా శక్తివంతమైన మరియు భయంకరమైన ఒక డీమన్. ఇది నన్ రూపంలో కనిపిస్తూ అక్కడ పవిత్ర స్థలాన్ని అపవిత్రమైతే చేస్తూ ఉంటుంది. అయితే చివరికి ఐరిన్, బర్క్ ఇంకా ఫ్రెంచి కలిసి ఆ డీమన్ని అంతం చేస్తారు. కానీ ఇక్కడ ఒక తప్పు అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ వాలక్ ఒక పాము రూపంలో ఫ్రెంచిని అయితే ఆవహిస్తుంది. కానీ మొదట్లో ఆ విషయం ఐరిన్కి తెలియదు. ఇంకా ఈ మూవీ ఎండ్ క్రెడిట్స్లో 1976లో జరిగే ఈవెంట్స్ని అయితే చూస్తాం. ఈ సీన్లో ఎడ్ మరియు లోరెన్ వెరెన్ ఫ్రెంచిని ఆవహించిన దయ్యాన్ని విడిపిస్తూ ఉంటారు. ఇలా దీన్ని కాంజూరింగ్ అయితే కనెక్ట్ చేస్తారు. అయితే చాలామందికి వాలక్ గురించి పూర్తిగా తెలియదు. ది కాంజూరింగ్ యూనివర్స్ ప్రకారం వాలక్ అనేది ఒక ప్రాచీన మరియు నరకంలో ఉండే దయ్యం. ఈ వాలక్ మానవుల ప్రపంచంలోకి రావాలనుకుంటుంది. మిడిల్ ఏజెస్లో రొమానియాలో ఒక డ్యూక్ అనే సామంతుడు అక్కడ ఒక కోటనైతే నిర్మిస్తాడు. అతను బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేసి వాలక్ను మానవుల యొక్క ప్రపంచానికి అయితే తీసుకొస్తాడు. ఆ టైంలో అక్కడ ఉన్న యోధులు దానిపై దాడి చేసి వాలక్ను బయటికి రాకుండా అక్కడే బంధిస్తారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులు పడడంతో ఆ కోట గోడలు అనేవి దెబ్బతిని వాలక్ను బంధించిన చోటు అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇంకా అలా వాలక్ పూర్తిగా బయటకు వస్తుంది. ఇంకా అప్పటి నుండి వాలక్ ఒక నన్ను వేషంలో ఆ కోటలో అయితే తిరుగుతూ ఉంటుంది. ముందు ఈ వాలక్ గురించి మనము చాలా మాట్లాడుకుందాం. నెంబర్ 2, యానిమల్ క్రియేషన్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన సెకండ్ మూవీ ఇది. ఈ యానిమల్ క్రియేషన్ స్టోరీ అంతా కూడా 1943 మరియు 1955 టైమ్లైన్స్లో అయితే జరుగుతుంది. అంటే దీని అన్ని ఈవెంట్స్ జరిగిన 3 years తర్వాత అనుకోండి. ఇక్కడ నుండి స్టోరీ అనేది కొంచెం బొమ్మల వైపుకి అయితే తిరుగుతుంది. ఈ యానిమల్ క్రియేషన్ మూవీలో ములిన్స్ అనే ఒక ఫ్యామిలీ అయితే మనకు పరిచయం అవుతుంది. శామ్యుల్ ములిన్స్ మరియు ఎస్టర్ ములిన్స్ వీళ్ళు బొమ్మలు చేసి అమ్మేవాళ్ళు. వీళ్ళకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ చిన్న పాప పేరు యానబెల్. అయితే ఒకరోజు అనుకోకుండా యానబెల్ కారు ప్రమాదంలో చనిపోతుంది. ఈ పాప చనిపోవడంతో ములిన్స్ ఫ్యామిలీ ట్రామాలోకి అయితే పోతుంది. వీళ్ళు ఎంతగానో యానబెల్ని మిస్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఎలాగైనా తన కూతురును వెనక్కి తెచ్చుకోవాలని డిసైడ్ అవుతారు. అలా ములిన్స్ ఫ్యామిలీ ఒక అందమైన బొమ్మలోకి తన కూతురు యొక్క ఆత్మను వచ్చేలా బ్లాక్ మ్యాజిక్ అయితే చేయిస్తారు. అయితే ములిన్స్ ఫ్యామిలీకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఆ బొమ్మలోకి ఒక శక్తివంతమైన మరియు భయంకరమైన మాల్తస్ అనే ఒక డీమన్ని ఆహ్వానిస్తారు. ఎప్పుడైతే ఈ డీమన్ ములిన్స్ ఇంటికి వస్తుందో ఇంకా అప్పటి నుండి ఆ ఇంట్లో చాలా విచిత్రమైన ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకున్న వీళ్ళు ఆ బొమ్మను ఒక చోట ఉంచి బంధిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ములిన్స్ వాళ్ళ ఇంటిని అనాథ బాలికలకు ఇచ్చేస్తారు. అలా ఆ ఇంటిలోకి కొంతమంది అమ్మాయిలు మరియు సిస్టర్ చార్లెట్ అనే ఒక నన్ కూడా వస్తుంది. అయితే అనాథ అమ్మాయిలలో జానిస్ అనే ఒక పాప ఆ బొమ్మల్లో ఉన్న డీమన్ని అనుకోకుండా బయటకు విడిపిస్తుంది. అలా అక్కడ మళ్ళీ కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ అయితే జరగడం స్టార్ట్ అవుతాయి. అయితే చివరికి ఆ డీమన్ జానిస్లో ప్రవేశించి ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవుతుంది. ఈ జానిస్ అనే అమ్మాయి పెరిగి పెద్దయి యానబెల్ హిగ్గిన్స్గా చేంజ్ అవుతుంది. మాల్తస్ అనే దయ్యం ఇంకా యానబెల్ హిగ్గిన్స్తోనే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. యానబెల్ బొమ్మలోకి ప్రవేశించిన డీమన్ ఏంటి అని. చాలామంది దీన్ని కూడా వాలక్ అనుకుంటారు. కానీ కాదు. ఈ కాంజూరింగ్ యూనివర్స్లో మాల్తస్ అనే డీమన్ నరకం నుండి వస్తుంది. ఇది సేమ్ గోట్ లాగా అయితే ఉంటుంది. రాబోయే మూవీస్లో యానబెల్ బొమ్మ ఒక కీలక పాత్ర అయితే వహిస్తుంది. అయితే ఈ మూవీలో మీరు ఒక విషయం గమనించాలి. అదే వాలక్ కనెక్షన్. మూవీ మధ్యలో సిస్టర్ చార్లెట్ శామ్యుల్ ములిన్స్కి ఒక ఫోటోని అయితే చూపిస్తుంది. ఈ ఫోటో చార్లెట్తో పాటు 2 నన్స్ కూడా ఉండడం మనం చూస్తాం. అయితే ఈ నన్ మూవీలో మనము రొమానియా కోట గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కోటలో మిగిలిన నన్స్తో పాటు ఈ సిస్టర్ చార్లెట్ కూడా పనిచేస్తుంది. అలాగే మీరు రైట్ సైడ్ బాగా గమనిస్తే మనకు వాళ్ళకి నన్ వేషంలో ఉన్న పిక్ అయితే కనిపిస్తుంది. ఇలా ఈ మూవీని దీని నన్తో కనెక్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ ఎండింగ్లో యానబెల్ హిగ్గిన్స్ తన అడాప్టెడ్ పేరెంట్స్ని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూవీకి ఇది గట్టి కనెక్షన్ ఉంటుంది. నెంబర్ 3, యానబెల్. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన థర్డ్ మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి 1967లో అయితే జరుగుతాయి. అంటే యానబెల్ క్రియేషన్ మూవీ యొక్క ఈవెంట్స్ అయిపోయిన 11 years తర్వాత అనుకోండి. ఈ కాంజూరింగ్ యూనివర్స్ ఈ మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుంది. ఎందుకంటే జానిస్ అనే అమ్మాయి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అప్పుడే కదా కథ అనేది ముందుకు వెళ్తుంది. ఇందులో జరిగే స్టోరీ అంతా కూడా మెయిన్గా జాన్ మరియు తన వైఫ్ అయిన మియా చుట్టూ అయితే తిరుగుతుంది. మియా ప్రెగ్నెంట్గా ఉంటుంది. జాన్ మరియు మియా పిల్లల్ని కలాలని చాలా ఆశగా అయితే ఉంటారు. అయితే ఒకరోజు జాన్ మియాకి ఒక బొమ్మని గిఫ్ట్గా అయితే ఇస్తాడు. ఈ బొమ్మ మరేదో కాదు, యానబెల్ క్రియేషన్ మూవీలో చివరిలో మిస్ అయిన ఈ యానబెల్ బొమ్మ. ఈ బొమ్మను చూసి మియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మియాకి ఇలాంటి బొమ్మలంటే చాలా ఇష్టం.
తన రూమ్ అంతా ఇలాంటి బొమ్మలతో నిండిపోయి ఉంటుంది. యానబెల్ క్రియేషన్లో మాల్తస్ అనే ఒక డీమన్ ఈ బొమ్మను ముల్లిన్స్ కూతురికి అయితే ఆవహిస్తుంది కదా. ఎప్పుడైతే మాల్తస్ డీమన్ ఈ బొమ్మను వదిలి జానిస్ని ఆవహిస్తుందో అప్పుడు ఈ యానబెల్ బొమ్మ మామూలు బొమ్మలా అయిపోతుంది. జాన్ ఈ బొమ్మను మియాకి ఇచ్చినప్పుడు అందులో ఎటువంటి గోస్ట్ కానీ డీమన్ కానీ ఉండదు. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు అనుకుని ఒక సంఘటన అయితే జరుగుతుంది. యానబెల్ క్రియేషన్ ఎండింగ్లో యానబెల్ హిగ్గిన్స్ తన అడాప్టెడ్ పేరెంట్స్ని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తుంది. ఇది జరిగేది ఎక్కడో కాదు, ఈ జాన్ మియా ఇంటి పక్కింట్లోనే. ఈ మూవీ మొదట్లో మీరు యానబెల్ హిగ్గిన్స్ పేరెంట్స్ని కూడా చూస్తారు. యానబెల్ హిగ్గిన్స్ ఇంటి నుండి అరుపులు రావడంతో అక్కడికి వెళ్ళిన జాన్ మియాకి కాల్ చేసి అంబులెన్స్ని పిలవమంటాడు. ఇంకా అప్పుడే యానబెల్ హిగ్గిన్స్ మరియు తన బాయ్ ఫ్రెండ్ జాన్ ఇంట్లోకి వచ్చి వాళ్ళని కూడా చంపాలనుకుంటారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి యానబెల్ హిగ్గిన్స్ని మరియు తన బాయ్ ఫ్రెండ్ని కాల్చి చంపేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. యానబెల్ తన బొమ్మను తీసుకొని తన ఒడిలో పెట్టుకొని చనిపోతుంది. ఇంకప్పుడు యానబెల్ హిగ్గిన్స్లో ఉన్న మాల్తస్ అనే డీమన్ ఆ బొమ్మలకైతే వెళ్తుంది. అలా మాల్తస్ అనాబెల్ ఈ బొమ్మను ఆవహిస్తుంది. ఇక్కడ ఎందుకు యానబెల్ హిగ్గిన్స్ తన పేరెంట్స్ని చంపుతుంది అంటే ఈ డీమన్ ప్రతిసారి ఒక బలిని అయితే కోరుతూ ఉంటుంది. అలా యానబెల్ హిగ్గిన్స్ మాల్తస్ డీమన్ని సమన్ చేయడానికి తన పేరెంట్స్ని చంపేస్తుంది. తర్వాత ఈ యానబెల్ బొమ్మ జాన్ ఇంట్లోనే ఉంటుంది. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఎన్నో విచిత్రమైన సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఆ బొమ్మను వేరే చోట వదిలేసి వచ్చిన ఆ బొమ్మ మళ్ళీ ఆ ఇంటికి వస్తూ ఉంటుంది. వీళ్ళు హౌస్ చేంజ్ అయినా కూడా అక్కడ కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఈ మాల్తస్ అనే డీమన్ మియా యొక్క ఆత్మను బలి కోరుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఎవెలిన్ అనే ఆమె పరిచయం అవుతుంది. చివరికి ఈమె తను ఆ యానబెల్ బొమ్మలో ఉన్న మాల్తస్ డీమన్కు బలి అవుతుంది. అలా యానబెల్ బొమ్మ అక్కడ కనపడకుండా మాయమైపోతుంది. ఈ మూవీ చివరి సీన్లో ఒక ఆమె ఆ బొమ్మను ఒక యాంటిక్ షాప్ నుండి కొని నర్సింగ్ స్టూడెంట్ అయిన తన కూతురికి గిఫ్ట్గా ఇస్తుంది. ఆ నర్సింగ్ స్టూడెంట్ ఆ కర్సెడ్ డాల్ వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ మూవీకి గట్టి కనెక్షన్ ఉంటుంది. నెంబర్ 4 ది నన్ 2. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 4th మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి 1956 మరియు 1970లో జరుగుతాయి. యానబెల్ ఈవెంట్స్ అయిపోయిన 3 years తర్వాత ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మనము దీని నన్నులో కనిపించిన వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇంకా ఫ్రెంచిలోనే ఉంటుంది. 1956లో వాళ్ళకు ఒక ప్రీస్ట్ని అయితే చంపుతుంది. ఆ తర్వాత జరిగే స్టోరీ అంతా కూడా 1971లో ఉంటుంది. ఫ్రెంచి చాలా చోట్ల పనిచేస్తూ వెళ్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ పనిచేస్తే రేపు వేరే చోట పనిచేస్తాడు. అయితే ఫ్రెంచి వెళ్ళిన ప్రతి చోట ఒకరు చనిపోతూ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫ్రెంచిలోనే ఉంటూ వేరే అద్భుతమైన వస్తువు కోసం వెతుకుతూ ఉంటుంది. అవే సెయింట్ లూయిస్ అనే ఒక ఏంజిల్ యొక్క కళ్ళు. అవి చాలా శక్తివంతమైనవి. వాటిని వాళ్ళకి తన సొంతం చేసుకుంటే చాలా పవర్ఫుల్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఐరన్కు వాళ్ళకి డీమన్కి సంబంధించిన కొన్ని డ్రీమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఐరన్ అనుకున్న విధంగానే వాళ్ళకి చాలా మందిని చంపుతూ ఉంటుంది. ఇది ఇంకా ఫ్రెంచిలోనే ఉందని తెలుసుకున్న ఐరన్ ఫ్రెంచి ఉన్న చోటుకైతే వెళ్ళి మళ్ళీ వాళ్ళను ఎదిరిస్తుంది. అలా ఐరన్ ఆ పవర్ఫుల్ సెయింట్ లూయిస్ కళను ఉపయోగించి ఫ్రెంచ్లో ఉన్న వాళ్ళను నాశనం చేస్తుంది. కానీ వాళ్ళకి నాశనం కాదు, ఇంకా ఫ్రెంచ్లోనే ఉంటుంది. ఈ నన్ 2 మూవీకి మరియు ది కాంజూరింగ్కి డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంటుంది. నెంబర్ 5 ది కాంజూరింగ్. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 5th మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి 1971లో జరుగుతాయి. ది నన్ 2 ఈవెంట్స్ అయిపోయిన 1 year తర్వాత ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మూవీ ఓపెనింగే మనకు యానబెల్ డాల్ కేసుని అయితే చూపిస్తారు. యానబెల్ మూవీలో మెడికల్ స్టూడెంట్స్ దగ్గర యానబెల్ బొమ్మ ఉంటుంది. వీళ్ళ దగ్గరకు ఈ బొమ్మ వచ్చినప్పటి నుండి చాలా విచిత్రమైన సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎడ్ మరియు లోరెన్ వెరెన్ని పిలుస్తారు. ఇక్కడ నుంచి ఎడ్ మరియు లోరెన్ వెరెన్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయితే పరిచయం అవుతారు. అంతేకాకుండా యానబెల్ ఈవెంట్స్ అయిపోయిన 4 years తర్వాత ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. రోజర్ మరియు క్యారలైన్ అనే దంపతులు తమ 5 డాటర్స్తో కలిసి హోల్డ్ ఐలాండ్లో ఒక పాత ఫామ్ హౌస్కి షిఫ్ట్ అవుతారు. మొదట్లో మొత్తం బాగానే ఉంటుంది, కానీ తర్వాత విచిత్రమైన సంఘటనలు అయితే జరగడం మొదలవుతాయి. కుక్క చనిపోవడం, ఇంట్లో దుర్వాసన రావడం, నైట్ టైమ్స్ పడుకున్న వాళ్ళను బెడ్ మీద నుండి లాగడం, ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. ఈ ఇంట్లో ఖచ్చితంగా గోస్ట్ ఉందని తెలుసుకున్న క్యారలైన్ ఎడ్ మరియు లోరెన్ దగ్గరికి అయితే వెళ్తుంది. అయితే ముందుగా క్యారలైన్ వీళ్ళ యొక్క క్లాసెస్కు అటెంప్ట్ అవుతుంది. ఎడ్ మరియు లోరెన్ దయ్యం పట్టిన వాళ్ళకు బాగు చేయడం క్యారలైన్ చూస్తుంది. ఆ క్లాసెస్లో వీళ్ళు ఫ్రెంచికి నయం చేస్తూ ఉంటారు. ఇదే సీన్ని మనము ది నన్ మూవీ ఎండ్ క్రెడిట్స్లో అయితే చూస్తాం. అంటే ఫ్రెంచి నుండి వాళ్ళకి డీమన్ ఇప్పుడు పూర్తిగా అయితే వెళ్ళిపోతుంది. అలా క్యారలైన్ ఎడ్ మరియు లోరెన్ని తన ఫామ్ హౌస్కి అయితే తీసుకొచ్చి మొత్తం చూపిస్తారు.
మీకు ఒక విషయం చెప్పాలి, నేను మర్చిపోయాను. ఇందులో కనిపించిన లొరైన్కి కొన్ని సైకిక్ పవర్స్ అయితే ఉంటాయి. వీటి ద్వారా ఈమె జరిగిపోయిన ఈవెంట్స్ని, జరగబోయే ఈవెంట్స్ని ముందే గ్రహిస్తుంది. అలాగే ఈమె దయ్యాలను కూడా చూడగలదు. వాళ్ళు ఇల్లు మొత్తాన్ని పరిశీలిస్తారు. ఇక్కడ ఒక విచ్ తన ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకుని తన ఆత్మను ఒక డీమన్కి అర్పించిందని తెలుసుకుంటారు. ఆ విచ్ కర్స్ కారణంగా ఈ ఇంట్లో నివసించే వాళ్ళందరినీ ఆ గోస్ట్ హింసిస్తూ ఉంటుంది. అయితే రాను రాను ఆ ఇంట్లో సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా మారుతుంది. ఆ ఇంట్లో ఉన్న గోస్ట్ క్యారలన్నీ ఆవహిస్తుంది. చివరికి ఎలాగోలా ఎడ్ మరియు లొరైన్ వెరెన్ ఎక్సోయిజం చేసి అదే దయ్యాన్ని వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఫ్యామిలీ సేవ్ అవుతుంది. ఈ మూవీ చివరిలో వెరెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చి యానబెల్ బొమ్మను తమ ఆకల్ట్ మ్యూజియంలో పెట్టేస్తారు. నెంబర్ 6 ది కర్స్ ఆఫ్ లా లొరైనా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 6th మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి 1973లో జరుగుతాయి. అనబెల్ మూవీలో ఫాదర్ పెరెజ్ అనే ఒక క్యారెక్టర్ అయితే మనకు పరిచయం అవుతుంది. ఇతను ఈ మూవీలో మెయిన్ లీడ్గా అయితే ఉంటాడు. కానీ ఈ మూవీ పెద్దగా అవసరం ఉండదు, చూడకపోయినా నో ప్రాబ్లం. నెంబర్ 7 అనబెల్ కమ్స్ హోమ్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 7th మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి 1977లో జరుగుతాయి. ది కాంజూరింగ్ ఈవెంట్స్ అయిపోయిన 6 years తర్వాత ఈ యానబెల్ కమ్స్ హోమ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఎడ్ మరియు లొరైన్ వెరెన్ 3 days ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు. యానబెల్ డాల్ను మరియు ఇంకా కొన్ని కర్స్డ్ థింగ్స్ని ఎడ్ మరియు లొరైన్ వెరెన్ ఆర్టిఫాక్ట్ రూమ్లో ఉంచుతారు. వారి ఇంట్లో లేనప్పుడు వారి కూతురైన జూడీ మరియు వాళ్ళ ఫ్రెండ్ అయిన డానియలా ఆ ఆర్టిఫాక్ట్ రూమ్ నుండి యానబెల్ బొమ్మను అయితే విడుదల చేస్తారు. ఇంకా అప్పటి నుండి ఆ ఇంట్లో పారానార్మల్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. చివరికి జూడీ యానబెల్ బొమ్మలో ఉన్న దయ్యాన్ని కంట్రోల్ చేసి ఆర్టిఫాక్ట్లో బంధిస్తుంది. నెంబర్ 8 ది కాంజూరింగ్ 2. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 8th మూవీ ఇది. ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి 1977లోనే జరుగుతాయి. అంటే యానబెల్ కమ్స్ హోమ్ తర్వాత జరుగుతాయి. చాలా మూవీస్ తర్వాత ఈ మూవీలో మళ్ళీ వాళ్ళకి కనిపిస్తుంది. లొరైన్ వెరెన్ ఒక విజన్లో అమెట్ వెళ్ళి మర్డర్స్ని చూస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు మొదటిసారి వాలక్ కనిపిస్తుంది. ఆ విజన్లో వాలక్ ఎడ్ వెరెన్ని చంపేస్తుంది. ఇంకా అప్పటి నుండి వాలక్ వెరెన్ ఫ్యామిలీని హంట్ చేస్తూ ఉంటుంది. హర్డ్సన్ అనే ఒక కుటుంబం లండన్లో ఒక పాత ఇంట్లో ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా ఒక హాంటెడ్ హౌస్. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో పారానార్మల్ ఇన్సిడెంట్స్ అయితే జరగడం స్టార్ట్ అవుతాయి. అలా జానెట్ అనే అమ్మాయిని ఆ ఇంట్లో ఉన్న ఒక దయ్యం ఆవహిస్తుంది. జానెట్ని ఆవహించిన దయ్యం బిల్ వికిన్స్ అనే ముసలివాడిది. అలా ఈ కేసుని టేకప్ చేయడానికి ఎడ్ మరియు లొరైన్ వెరెన్ వస్తారు. చివరికి తెలిసేది ఏమిటంటే దీని వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడని, అదే వెలక్ ఆ ముసలి దయ్యం రూపంలో జానెట్ని ఆవహిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే వెలక్ వెరెన్ ఫ్యామిలీని హంట్ చేస్తూ ఉంటుంది. అయితే చివరికి లొరైన్ ఆ వెలక్ని నాశనం వేసి హాడ్సన్ ఫ్యామిలీ మరియు తన ఫ్యామిలీని సేవ్ చేస్తుంది. నెంబర్ 9 ది కాంజూరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మనం చూడవలసిన 9th మూవీ ఇది. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కాంజూరింగ్ మూవీ ఇది. ఇందులో ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ని మనం చూస్తాం. ఎడ్ అండ్ లొరైన్ వెరెన్ ఒక చిన్న పిల్లోడైన డేవిడ్ని ఆహ్వానించిన గోస్ట్ని బయటకు పంపడానికి ఎక్సార్సిజం చేస్తారు. ఎక్సార్సిజం మధ్యలో డేవిడ్ ఆ పెయిన్ని భరించలేకపోతే ఆర్నీ జాన్సన్ ఇతను డేవిడ్ యొక్క బాయ్ ఫ్రెండ్ నన్ను ఆవహించని గోస్ట్ని పిలుస్తాడు. ఆ గోస్ట్ నిజంగానే ఆర్నీని ఆవహిస్తుంది. ఆ తర్వాత ఆర్నీ గోస్ట్ యొక్క ప్రభావంలో తన ల్యాండ్ లార్డ్ను కత్తితో పొడిచి చంపేస్తాడు. ఎడ్ మరియు లొరైన్ వెరెన్ ఈ కేసును టేకప్ చేస్తారు. అయితే వాళ్ళకి తెలిసేది ఏమిటంటే ఇది సాధారణ డీమన్ కాదు, ఒక విచ్ పెట్టిన కర్స్ లాంటిది. అంటే ఆ విచ్ కొంతమందిని ఎంచుకొని చేతబడి చేస్తూ ఉంటుంది. ఆ విచ్ పేరు ఇస్లా. ఆమె ఒక సతానిక్ రిచువల్ ద్వారా 3 నరబలులు ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఆర్నే కూడా ఆ రిచువల్లో ఒక భాగం. అంతేకాకుండా ఎడ్ కూడా. క్లైమాక్స్లో లొరైన్ తన సైకిక్ శక్తితో ఎడ్ను కాపాడుతుంది. ఎడ్ ఆ విచ్ చేసిన పూజ స్థలంలో నాశనం చేస్తుంది. అలా ఆ కర్ష అనేది బ్రేక్ అవుతుంది. డీమన్ ఆ విచ్ని చంపేస్తుంది. నెంబర్ 10 ది కాంజరింగ్ ది లాస్ట్ రైట్స్. ఈ కాంజరింగ్ యూనివర్స్లో వస్తున్న 10th మూవీ ఇది. 2025 సెప్టెంబర్ 5న థియేటర్స్లోకి వస్తుంది. నాకు తెలిసినంతలో ఇది ఈ యూనివర్స్లో చివరి అవ్వచ్చు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. చూడాలి మరి ఈ మూవీ ఎటువంటి స్టోరీని చూస్తామని. ఇంకా ఇది గైస్ వీడియో. ది కాంజరింగ్ యూనివర్స్కి సంబంధించిన టైమ్ లైన్, ఆర్డర్, స్టోరీ, ఇలా చాలా విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ బటన్ ఉంటుంది, అది నొక్కి ఈ వీడియోకి అయితే హైప్ ఎక్కించండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.